హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం హెల్దీ మిల్లెట్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది డయాబెటీస్ ఉన్నవారికి, బరువు తగ్గాలి అనుకునే వారికి, మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అనుకునే వారికి, ప్రతి ఒక్కరికి కూడా హెల్దీ దోశ బ్యాటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సాధారణంగా మనం బియ్యంతో దోశ పిండి అనేది తయారు చేస్తాం, కానీ మిల్లెట్స్ ఉపయోగించడం వల్ల ఎక్కువ ఫైబరు, మంచి ప్రోటీన్ మరియు అనేక పోషకాలు లభిస్తాయి. ముందుగా మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో నేనైతే ఇక్కడ చిన్న గ్లాస్ తీసుకుంటున్నానండి. సో నేను ఈ గ్లాస్తో ఫస్ట్ పెసలు అనేవి కొలుచుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే గ్లాస్తో మినప్పప్పు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తోని రాగులు వేసుకున్నానండి. నెక్స్ట్ సేమ్ గ్లాస్తో జొన్నలు అనేవి తీసుకుంటున్నాను. అండ్ అదే గ్లాస్తో కొర్రలు అనేవి తీసుకున్నాను. అండ్ అదే గ్లాస్తోని నేను బ్రౌన్ రైస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనకి దోశలు అనేవి మెత్తగా రావడం కోసం కొన్ని అటుకులు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే మెంతులు కూడా ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీకు అందుబాటులో ఉన్నవి ఏవైనా మిల్లెట్స్ తీసుకోవచ్చండి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిల్లెట్ దోశలు అనేవి ఫ్యామిలీకి, ఎస్పెషల్లీ కిడ్స్కి కూడా చాలా హెల్దీ అండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇందులో వాటర్ వేసుకొని బాగా వాష్ చేసి మళ్ళీ వాటర్తోని ఫిల్ చేసి నానబెట్టాలండి. ఇది కనీసం 6 గంటల నుంచి 8 గంటలైనా నానాలి అండి. నేనైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకుంటాను, అది ఇంకా బెస్ట్. సో మీరు కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవడానికే చూడండి. చూసారు కదా, నేను మార్నింగ్ తీసి చూసేటప్పటికి ఎంత బాగా నానాయో. సో మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వల్ల చాలా బాగా నానుతాయి కూడా. అండ్ ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసి వాటర్ అంతా వంపేసుకోవాలి. సో వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మాకైతే గ్రైండర్లోనేనండి, మిక్సీలో వేస్తే అంతగా తినరు. సో నేనైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఇక్కడ గ్రైండర్లో నేనైతే కూలింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి దోశ బ్యాటర్లోని. ఎందుకు అంటే కూలింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము, పిండి రుబ్బుకునేటప్పుడు మిక్సీ లేదా గ్రైండర్ అనేది వేడెక్కుతుంది. సో ఆ వేడి వల్ల పిండిలో ఉండే సహజ గుణాలు దెబ్బతిని పిండి సరిగ్గా పులవదన్నమాట, అంటే ఫెర్మెంట్ అవ్వదన్నమాట. సో అలాగే ఇడ్లీలు కానీ దోశ కానీ గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం నివారించడానికి చల్లనీళ్ళు అనేవి లేదా ఐస్ క్యూబ్స్ అనేవి వేసి రుబ్బుకుంటాము. పిండి వేడెక్కకుండా ఉంటుంది. సో దానివల్ల మనకి దోశలు కానీ ఇడ్లీలు అనేవి కానీ మెత్తగా రావడము లేదా క్రిస్పీగా రావడం అనేవి జరుగుతుంది. సో అందుకు మనం కూలింగ్ వాటర్ అనేది యూస్ చేస్తాము. మనం ఈ పిండి రుబ్బేటప్పుడు మరీ పల్చగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఉండాలండి. ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకొని మూత పెట్టి 8 నుంచి 10 గంటలు ఫెర్మెంట్ అయ్యేలా ఉంచాలి. వాతావరణాన్ని బట్టి మనం ఫెర్మెంటేషన్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చూసారు కదా, ఫెర్మెంట్ అయిన తర్వాత రుబ్బు అనేది కొద్దిగా ఉబ్బినట్టు ఉంది. సో ఇప్పుడు మనం ఇందులోని సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి పిండి అనేది దోశలు వేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. సో ఇంకెందుకు ఆలస్యము, హెల్దీ మిల్లెట్ దోశ వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం అనేది పెట్టుకోవాలి. దోశ పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండిని వేసి గుండ్రంగా గరిటెతో పాముకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది చుట్టూ వేసుకొని బాగా క్రిస్పీగా వచ్చినంత వరకు కాల్చుకొని 2 వైపులా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. మరొక వైపు మనం గ్రౌండ్నట్ చట్నీ అనేది చేసి పక్కన పెట్టుకోండి. మిల్లెట్ దోశకి గ్రౌండ్నట్ చట్నీ అనేది సూపర్గా ఉంటుంది కాంబినేషన్. సో ఇలా తయారైన మిల్లెట్ దోశలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. వీటిని పల్లీ చట్నీతో లేదా కొబ్బరి చట్నీ కూడా బాగుంటుందండి. సో చాలా రుచిగా ఉంటాయి. మిల్లెట్స్లో ఉండే ఫైబర్ ఎక్కువసేపు ఆకలి కూడా వేయకుండా ఉంచుతుంది. అందువల్ల వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇవి మంచి ఆహారము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఉపయోగపడితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల కోసం మా ఛానల్ని రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. నమస్కారం.